హాయ్ టు ఆల్. ఇప్పుడు మనం వంకాయ చిత్రాన్నం లేదా పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి ముందుగా మనం పచ్చిమిర్చి ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. పక్కనే ఇంకో ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసి పసుపు వేసి బాగా ఫ్రై చేసుకొని చల్లగా అయిన తర్వాత నిమ్మరసం వేసుకొని మనకి ఎక్కువ అవుతుందంటే తీసి నిల్వ ఉంచుకోవచ్చు. ఒక 10 days ఉన్నా ఏమవ్వదు. ఇప్పుడు మనం వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి ముందుగా మనం వంకాయలు, టమోటాలు, ఎర్రగడ్డ కడిగి పోసి పక్కన పెట్టుకోవాలి. వంకాయలు ఘాట్లు పెట్టుకొని ఘాట్లలోకి మసాలా పెట్టుకోవాలి. ఆ మసాలా కోసం శనగకాయ పప్పులు వేయించి చల్లారిన తర్వాత పొట్టు తీసి కొబ్బరి, శనగకాయ పప్పులు, ఉప్పు వేసి కొంచెం మెత్తగా గ్రైండ్ అవ్వనివ్వాలి. గ్రైండ్ అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, చింతపండు రసం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం ఘాట్లు పెట్టుకున్న వంకాయలోకి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఆనియన్స్ వేసి ఆనియన్స్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం మసాలా పెట్టుకున్న వంకాయలు వేసి టమోటాలు వేసి కొంచెం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత తగినన్ని వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసేసి నీళ్ళు ఇంకిపోయిన తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే.